హాయ్ అండి. నేను డాక్టర్ ఎస్‌కేఎన్ మణికంఠ, కుసుమ హాస్పిటల్స్ రాజమండ్రి అండి. రెగ్యులర్‌గా పిల్లలు ఇంట్లో ఏదన్నా గోళీ గానీ, లేదంటే కాయిన్ మింగారని చాలామంది కంప్లెయింట్ చేస్తారండి. ఇప్పుడు పిల్లలు తెలియకుండా కాయిన్ గానీ, గోళీ గానీ, లేదంటే నెయిల్స్ కానీ, కొంతమంది వేరుశనగ గుళ్ళు, బఠానీలు కూడా మింగుతారండి. సో, మీకు రెగ్యులర్‌గా ఏదన్నా మింగినప్పుడు చాలామందికి గొంతు దగ్గర స్ట్రక్ అవుతదండి. సో, అలా ఆగినప్పుడు చాలామంది ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడడం గానీ, లేదంటే ఉండి ఉండి ఒకేసారి వామిటింగ్స్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉంటారండి. సో, మీకు స్ట్రక్ అయ్యి బ్రీతింగ్ ఇష్యూ ఉంటే మాత్రం వెంటనే బోర్లా పెట్టి వీపు మీద గట్టిగా కొడితే కొంతమందికి బయటకొస్తదండి. కొంతమంది దాన్ని మింగుతారు. సో, ఆ స్ట్రక్ అయిన దగ్గరే మీరు ఖచ్చితంగా పిల్లల్ని జాగ్రత్త తీసుకుంటే ప్రాణం మీదకి ఇబ్బంది లేకుండా ఉంటదండి. సో, వాళ్ళు మింగేసిన తర్వాత ఏం చేయాలనే దాని గురించి చెప్తున్నానండి. ఇన్‌కేస్ మీరు కాయిన్ గానీ ఏదన్నా మింగినా ఫారెన్ బాడీ మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్‌కి అప్రోచ్ అయితే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలనేది చెప్తారండి. సో, ఫారెన్ బాడీ మధ్యలో ఇబ్బంది పడి ఆగితేనే వెంటనే ప్రికాషనరీగా మీరు ఇంట్లో ఆ పని చేసి బయటికి రాకపోతే మాత్రం వెంటనే ఎమర్జెన్సీ అవుతదండి. సో, ఆ టైంలో బోర్లా పెట్టి వీపు మీద కొడితే ఫారెన్ బాడీ అనేది బయటకొచ్చేస్తే 100% ఇబ్బంది లేకుండా పిల్లలు ఉంటారండి. సో, ఫారెన్ బాడీ యాస్పిరేషన్ ఉన్నప్పుడు మాత్రం చుట్టుపక్కల మీకు ఓపెన్ ఎయిర్‌లో పడుకోబెట్టి ఎయిర్ అందేలా చూసుకోవాలండి. పిల్లలు మాత్రం ఆ టైంలో యాక్టివ్‌గా ఉన్నారో, డ్రౌజీగా ఉన్నారో చూసుకోవాలండి. వామిటింగ్స్ అవుతున్నాయా? లేదంటే పిల్లలు బ్రీతింగ్ బాగానే తీసుకుంటున్నారో లేదో చూసుకోవాలండి. ఒకవేళ మింగేసి కాయిన్ లోపలికెళ్ళిన తర్వాత బయటకొచ్చిందా లేదా అనేది మాత్రం మీ పీడియాట్రిషియన్ గాని, దగ్గరలో ఉన్న డాక్టర్‌ని ఫాలో అప్‌లో ఉండి వాళ్ళు సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్‌ని ఫాలో అవుతూ ఉండాలి.